హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయవాడ. నేను మీకు రాజ్మా మసాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. కడాయి వేడి చేసుకోండి. దీంట్లో ఒక 3 స్పూన్ల నూనె వేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, టమోటాలు వేసి బాగా వేయించేసుకోండి. 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని బాగా మగ్గనివ్వండి. బాగా టమోటాలు చక్కగా మగ్గిపోవాలి. తర్వాత దీంట్లో మనం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, తర్వాత దీంట్లో ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఈ నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. కారం అయితే 1 స్పూన్ వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా ముందు రోజు నైటే మీరు నానబెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత మనం ఈ మసాలాలో ఈ రాజ్మా వేసేసి 1 కప్పు నీళ్లు కూడా పోసి ఇది బాగా ఒక 7 నిమిషాల వరకు చక్కగా మగ్గనివ్వండి. అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ ఈ రాజ్మాలో బాగా ఇంకుతాయి. చూడండి, మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర, తర్వాత 1 స్పూన్ నెయ్యి కానీ, వెన్న కానీ, లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కానీ పైన అలా వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రాజ్మా మసాలా జీరా రైస్లోకి, రోటీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.